నటి విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరో 2 చిత్రాలు చేశారు కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,15,00,000 వసూలు రాబట్టింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రెండో రోజు 3,40,00,000 తీసుకువచ్చి 8,55,00,000 మార్క్ అందుకుంది. మూడో రోజు 4,30,00,000తో 12,85,00,000 రేంజ్కి చేరింది. నాలుగో రోజు 4 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఏడో రోజు 1,50,00,000, ఎనిమిదో రోజు 1,20,00,000, తొమ్మిదో రోజు 80,00,000, పదో రోజు 75,00,000, 11వ రోజు 70,00,000, 12వ రోజు 60,00,000, 13వ రోజు 50,00,000 కలెక్షన్స్ వచ్చాయి. ఇక 14వ రోజు 40,00,000, 15వ రోజు 30,00,000 రూపాయలు, 16వ రోజు 28,00,000 రూపాయలు, 17వ రోజు 28,00,000, 18వ రోజు 32,00,000, 19వ రోజు 30,00,000, 20వ రోజు 22,00,000, 21వ రోజు 21,00,000, 22వ రోజు 25,00,000 వసూళ్ల మార్క్ అందుకుంది. 23 రోజు 20,00,000, 24వ రోజు 22,00,000, 25వ రోజు 23,00,000, 26వ రోజు 22,00,000 మేర రేంజ్ కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. కథ పాతదైనప్పటికీ వారిద్దరూ పోటీ పడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ బలం ఎమోషన్, దాన్ని సినిమాలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ సూపర్ హిట్ అయింది. ఆఖరి సుమారు 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేసింది. ఇక ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చిత్ర యూనిట్. ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తొలి రోజు సాధించిన విజయం చూసి ట్రేడ్ నిపుణులు సినిమా భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు. మొత్తానికి 3 వారాల్లో విడుదలైన సినిమాల్లో రెండో స్థాయిలో నిలిచింది ఈ సినిమా వసూళ్ల పరంగా. ఈ సినిమాకి ఇప్పటికీ కూడా 25 నుంచి 30 లక్షల రేంజ్ కలెక్షన్స్ అయితే అందుకుంటోంది. 3 వారాలు సక్సెస్ఫుల్గా దాటింది. ఇక 4వ వారం చివరి రోజు వరకు ఈ సినిమా ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు.